అజయ్ గారికి, సెవెంటీ కిషోర్ గారికి, కార్పొరేటర్ చంద్రయ్య గారికి, కోఆప్షన్ మెంబర్ బ్రహ్మన్న గారికి మరియు అవాలి సేనన్న గారికి, కుటుంబ సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే అన్నన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఈ కుటుంబ సంఘం క్యాలెండర్ గత 8 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పిలవడం, మేము రావడం, మాకు షాన్లు కట్టడం, వారు మమ్మల్ని మా దేవాలయం కట్టుకోనికి, మాకు దూరపు దేవాలయం కట్టుకోనికి జాగ్రత్త చేయడం చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడ చేయటం అన్నది కాకుండా ఇంతకుముందుకు మా కన్వీనర్ దగ్గర వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా 80-90 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మాకు కలవడం జరిగింది. అప్పుడు ఇంకా ఇక్కడ కుటుంబ సంఘం అన్నది లేకుండే వారు కూడా 400 గజాలు జాగా చేస్తున్నాము, మీరు కూడా అన్న ఒంటికి కట్టుకోవాలంటే మాకు అక్కడ కాదు, మాకు మీదికే ఉండాలంటే రెండిట్ల దగ్గర అప్పుడు జనరల్ దాన్ని పార్కులలో డిస్మెంటల్ చేయడం జరిగింది. వారు మీ కృషితోని, మీరు కూడా పట్టుదలతోని జాగా కొనుక్కొని మీరు గుడి కట్టుకున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామం నుంచి కానీ, మా మున్సిపల్ నుంచి కానీ, మన కుటుంబ సంఘానికి కానీ, మీ దేవాలయానికి కానీ ఎటువంటి సహకారాలు కావాలన్నా కూడా మేమందరం ముందు మీకు సహాయం అందిస్తామని కోరుకుంటూ ఈరోజు చెంగిచెల్ల గ్రామ కుటుంబ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వచ్చిన తోటకూరి అజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శావంతి కిషోర్ గౌడ్ గారికి, మన 3వ డివిజన్ కార్పొరేటర్ చంద్రన్న గారికి, రాపోల్ రాముల్ గారికి, మన సభాధ్యక్షుడు అమాల్ సీనన్న గారికి, ఈ కమిటీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు గురుగుటి పర్వతాలు గారికి, గుడి చైర్మన్ గొరిగ నరసింహ గారికి, సీర వెంకటేష్ ప్రధాన కార్యదర్శి గారికి, కోఆప్షన్ సభ్యుడు బ్రహ్మన్న గారికి, సజ్జల్ నరసింహ గారికి, మన అంజయ్ యాదవ్ గారికి, శ్రీకాంత్ యాదవ్ గారికి, ముడెత్తుల మల్లేష్ యాదవ్ గారికి, మన రమేష్ గారికి, సోమేష్ యాదవ్ గారికి, కృష్ణ గారికి, కుల సంఘ పెద్దలకు, మహిళా తల్లులకు, పత్రికా మిత్రులకు, ఇది కులాల నుంచి వచ్చిన కుల పెద్దలందరికీ, మల్లపురం కమిటీ సభ్యులకు, కుల పెద్దలకు, ఫస్ట్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సంజల్. సంతోషం. ఈరోజు ఇలా అక్క మంకాలి బీరప్ప గుడి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ పిలిచినందుకు శుభ సందర్భం. 10 సంవత్సరాల నుంచి కుటుంబ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా గుడి స్థలం కావాలని ప్రతి సంవత్సరం అలా కమిటీ పర్వతాలు కానీ, సిరా వెంకటేష్ కానీ వాళ్ళతో పాటు తోడునుకుంటా సీనన్న గారి ఎన్నోసారి అన్న మరి అన్ని కులాలకు అన్ని గుళ్ళు ఉన్నాయి, మాకు బీరప్ప గుడి మాకు మా ఊర్లలో మా గ్రామాలలో గుళ్ళల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం పండుగలు చేసుకుంటాం. మరి మేము కూడా ఇంత దినదిన అభివృద్ధి చెందుకుంటా మాకు గుడి కావాలని ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంబడపడడం జరిగింది. ప్రతి సంవత్సరం కొండపోశమ్మ దేవాలయంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకుంటుండే. ఇది 11వ సంవత్సరం బీరప్ప గుడి కట్టి మీరు సంఘం తన్నదని ఒక్క తాటి మీద వచ్చి గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు బోడుపల్ కార్పొరేషన్ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ పిలిచి ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తుంటే చాలా సంతోషం. మీకు కూడా ఎంతో పడుతున్నాము. మరి ఆ రోజులో మరి పార్కులలో కట్టొద్దని ఒక జీవం వచ్చుకోవడం వల్ల
మరి ఆ రోజు లేవట్లు చూసినప్పుడు ఇక్కడ ఉడా లేవట్లు కాదు, పంచాయతీ లేవట్లు ఉన్నప్పుడు కూడా అప్పుడున్న గ్రామ పెద్దలు కానీ సర్పంచులు కానీ లేవట్ వచ్చినప్పుడు ఒక టెంపుల్ ఉండాలి, ఒక ట్యాంక్ ఉండాలి, ఇది ఒక పార్క్ ఉండాలి అని, అంటే పబ్లిక్ ఏమేమి సంబంధం ఉన్నాయని అని పెడితే బాగుంటుండే. ప్రతిదాని పార్కు 4 పార్కులే, 10 పార్కులే. పార్కులలో గుళ్ళు కట్టదు, కమిటీలు కట్టద్దు అనేది. మరి ఇక్కడ మనం ఉంచుకున్న స్థలం అలా పబ్లిక్ వనరులు ఉన్న స్థలమే ఉన్నప్పుడు మరి అలా గుడి కట్టుకోవాలి, కమిటీలు కట్టుకోవాలి. ఏదున్నా ఖాళీ సంక్షేమం గుడిచే కదా. కానీ దానికి వీళ్ళు పట్టుదలతోని అన్న నువ్వు ఉండి మీ ఇంకా మేము ఉంటాం, మరి గుడికి సహాయ సహకారాలు అందించాలని ఇదంటే కూడా వాళ్ళంతా ఒక్క తాట మీదకి వచ్చి ఈ రామకృష్ణ నగర్లో గుడి ప్రారంభించుకొని అతి 3-4 నెలల్లో గుడి కార్యక్రమం కట్టుకొని ప్రతిష్టాపన చేసి ఆ ప్రతిష్టాపనకు కూడా అందరూ పిలిచి ఎంతో ఘనంగా చేశారు. దీనికి నేను ఎందుకంటే మొట్టమొదలుగా నేనే ఆనందపడుతున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొండపోషమ్మ దేవాలయంలో మనం ఉంచుకుంటుంది ఆ అమ్మవారు ఆశీర్వాదం వలనే ఇలా గుడి కట్టుకొని ఇంతమందిని ఈ యొక్క తాటి మీదకి వచ్చి మనం ఈరోజు ఆ అక్క మంకాలి బీరప్ప గుడి ముందడ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న అందరికి పేర్కొన్న ధన్యవాదాలు. అదేవిధంగా తండ్రి రాములు గారు కూడా మరి వచ్చిన వాళ్ళంతా మరి ఎట్లా ఉంటారని తోని పెద్ద మనసుతోని అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం స్వామివారు తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎప్పుడు మీ ఎంత ఉండి మీ దాంట్లో ఒక్కరు నుండుకుంటా ఎప్పుడు వేళలా మీకు ఏ నష్టం కష్టం ఏది విధన్నా కానీ ఇక్కడ జంగన్నను ఒక వ్యక్తి నేను కూడా ఎన్నో అడగుంపులు ఉంచుకొని వచ్చిన అంటే శ్రీనాథ్ నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం. మనమంతా కింది స్థాయి నుంచి కష్టపడి మనం ఈ స్థాయికి వచ్చినామంటే అదంతా చెంగిచెల్ల బోడుపల్ ఒక ప్రజల బంధన పొంది ఈరోజు మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా నాకు చాలా ఆనందంగా ఉందని కూడా మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘం సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా జై కుర్మా.